సిఐఐ, ఐజీబీసీ అలాగే క్రెడై కలిసి భారతదేశంలో గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ మూవ్మెంట్ కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నాట్కాన్ కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఎంఓయూ సందర్భంగా ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు క్రెడైతో ఎంఓయూ ఒక ముఖ్యమైన ఘట్టమని, ఈ భాగస్వామ్యం ద్వారా ఇండియా వరల్డ్ లీడర్లలో ఒకటిగా మారడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే 2025 నాటికి స్థిరమైన నిర్మిత వాతావరణం గ్రీన్ అండ్ నెట్ జీరో కాన్సెప్ట్లపై అవగాహన పెంచడానికి రాబోయే ప్రాజెక్టుల కోసం ఐజీబీసీ గ్రీన్ అండ్ నెట్ జీరో రేటింగ్ సిస్టమ్లను అనుసరించడానికి ఇండియా అంతటా క్రెడై సభ్యులతో కలిసి పనిచేస్తామని ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు చెప్పారు. క్రెడై నాట్కాన్ 2024 ఈ సంవత్సరము ఆస్ట్రేలియాలో సిడ్నీ పట్టణంలో జరిగింది. సో సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము అందరం వచ్చినాము. ఇక్కడ 25 years బ్యాక్ మేము ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న డెవలపర్స్ అందరినీ కూడా దేశం మొత్తం మీద కూడా ఒక అంబరిల్లా కింద తీసుకొచ్చి వీళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ ఉండాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము. డెఫినెట్ గా క్వాలిటీ పరంగా కానీ, డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఇక్కడ మెంబర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అనే ఒక డెఫినేషన్ వాళ్ళు నిలబెట్టుకుని మన దేశానికి కానీ ప్రపంచంలో కానీ ఆ మెంబర్ అంటే బిల్డర్ అంటే ఇట్లా ఉండాలి, ఇక్కడే మెంబర్ ఉండాలనేది ఆ విధంగా గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. క్రెడై ఆర్ సిఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గతంలో ఉన్న ఎంఓయు అది ల్యాబ్స్ కావడం వల్ల రెన్యువల్ ఆఫ్ ఎంఓయు ఈసారి టేకప్ చేయడం జరిగింది సిడ్నీలో. ఫస్ట్ డేనే ఐజీబీసీ వైస్ చైర్మన్ గా నేను, అదేవిధంగా క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ గా బొమ్మని ఇరానీ గారు ఈ యొక్క ఎంఓయూను రెన్యువల్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ రెన్యువల్ వల్ల కూడా మనం పెద్ద ఎత్తున దేశంలో ఉన్న క్రెడై మెంబర్స్ అంతా కూడా ఈ రెసిడెన్షియల్ కానీ, ఆఫీస్ స్పేస్ కానీ, కమర్షియల్ కానీ ఎనీ యాక్టివిటీ బిల్ట్ ఫామ్ కూడా వాళ్ళు మనకు ఈ యొక్క ఐజీబీసీ రేటింగ్ పెద్ద ఎత్తున చేయడం వల్ల మనం సస్టైనబిలిటీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బై 2070 కార్బన్ న్యూట్రాలిటీని మనము రీచ్ కావాలనుకునే ఒక ఆ ప్రతిపాదన డెఫినెట్ గా మనము రీచ్ అవుతాం. డెఫినెట్లీ రాబో కాలంలో క్రెడై అండ్ ఐజీబీసీ మధ్యలో ఉన్న ఈ అనుబంధం ఇంకా ఇట్ విల్ గో ఫర్దర్.